హాయ్ ఫ్రెండ్స్, డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్ జాబ్ అప్డేట్ నెంబర్ 23కి స్వాగతం. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే జాబ్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారం అయితే రావడం జరిగింది. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పల్స్ పోలియో డేని అయితే నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకొని ఈరోజు ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేసేందుకు అయితే వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఈ పల్స్ పోలియోకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే జేఎల్ మరియు డిఎల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు ఏపీపీఎస్సీ శనివారం ఒక ప్రకటన అయితే తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 25లోగా psc.ap.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అలాగే టీటీడీ డిగ్రీ ఓరియంటల్ కాలేజ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా లెక్చరర్ల డిఎల్ పోస్టులకు సైతం ఈ నెల 7వ తేదీ నుంచి 27లోగా ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవాలని పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ స్కూల్స్కి సంబంధించింది. మోడల్ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు 11వ తేదీ వరకు అవకాశం. ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు మరోసారి అయితే పెంచారు. మార్చి 3 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఏప్రిల్ 7న పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్స్ 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల ఖాళీల సీట్లను భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఇప్పటికే జారీ చేశారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకున్న వారు తమ హాల్ టికెట్లను ఏప్రిల్ 1 నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. రాష్ట్రంలోనే ఉన్న అన్ని మోడల్ స్కూల్స్లో ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తేదీలో ప్రవేశాల కోసం పరీక్షను నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల కోసం పరీక్షను అయితే నిర్వహించనున్నారు. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే 200గా నిర్ణయించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 125గా నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి మోడల్ స్కూల్స్కి చెందిన అధికార వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందుపరిచినట్లు పాఠశాల విద్యాశాఖ అయితే ఒక ప్రకటనలో పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్ఎస్యులో పిహెచ్డి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎన్ఎస్యులో పిహెచ్డిలో ప్రవేశాలకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ రమశ్రీ శనివారం అయితే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 11 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఈ వర్సిటీ వెబ్సైట్ అయిన nsktu.ac.in అనే వెబ్సైట్ నందు సంప్రదించాలని కోరారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఎగ్జామినేషన్స్కి సంబంధించింది. 4 నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 2వ భాష పరీక్షలను శనివారం 97% మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,918 మంది విద్యార్థులకు గాను 4,05,925 మంది పరీక్షలు రాశారు. 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఈ నెల 4 నుంచి మొదలు కానుంది. మొత్తం 4 విడతలుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రణాళిక అయితే రూపొందించింది. 4న సంస్కృతం పేపర్ 1, 2లను 16 నుంచి ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, రాజనీతి శాస్త్రం పేపర్లు, 20 నుంచి భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, 22 నుంచి రసాయన శాస్త్రం, కామర్స్ పేపర్లు, 24 నుంచి చరిత్ర, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం పేపర్లను మూల్యాంకనం అయితే నిర్వహించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలియో డేకి సంబంధించింది. మన భారతదేశ ప్రజలకి పరిచయం చేయనక్కర్లేని వైరస్ పేరు పోలియో. ఈ పోలియో అనేది 5 సంవత్సరాల లోపు పిల్లలకు వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్. ఈ పోలియో వ్యాధికి చికిత్స అయితే లేదు. పుట్టినప్పుడు టీకాలు మాత్రమే దీనికి మార్గం. 1908లో ఈ పోలియో వైరస్ను కనుగొనడంతో దీన్ని పోలియో వైరస్గా పరిగణలోకి చేయడం జరిగింది. 1950 సంవత్సరంలో పోలియో వైరస్కు వ్యాక్సిన్ అయితే కనుగొనడం జరిగింది. ఆ తర్వాత నుంచి 1957 సంవత్సరంలో అందరికీ వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన ఇండియాలో
ఎవరికీ వ్యాధి రాకపోవడం విశేషం. అయితే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ పోలియో టీకాలు వేయించడం మాత్రం మర్చిపోకూడదు. ఈ పోలియో టీకా చిన్నారుల్లో వచ్చే పోలియో వ్యాధి నివారణకు ఉపయోగించే టీకా కావున ఈరోజు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా ఈ పోలియో చుక్కలైతే వేయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.